శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఇప్పుడు ఒకసారి ఊహించుకోండి, మీ క్లినిక్లో మీ ముందొక పేషెంట్ కూర్చున్నాడు. అవునండి. తలనొప్పి దగ్గర్నుంచి కాలినొప్పుల వరకు ఒక 50 రకాల లక్షణాలు చెప్పాడనుకుందాం. మన దగ్గరేమో దాదాపు 3000 మందులున్నాయి గదా. కరెక్ట్, చాలా మందులున్నాయి. మరి మీ మెదడు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఆ 50 లక్షణాలను విశ్లేషించి ఆ 3000 మందులోంచి ఆ ఒక్క సరైన మందును ఎలా పట్టుకుంటారు? సరిగ్గా ఈ ఆచరణాత్మకమైన సమస్య గురించే ఈనాటి మన లోతైన విశ్లేషణలో చర్చించబోతున్నాం. ఈరోజు మన ముందు డాక్టర్ హానిమన్ రాసిన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ నోట్స్, అలాగే కొన్ని పాత క్లినికల్ రికార్డ్స్, సాఫ్ట్వేర్ మాన్యువల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన చర్చ. అవును, మన మునుపటి విశ్లేషణలలో లక్షణాలను ఎలా మూల్యాంకనం చెయ్యాలి, ఆ అక్యూట్ వర్సెస్ క్రానిక్ విధానమేంటి అనే విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న ఒకటుంది. సరైన మందు ఎలా వెతకాలి? అసలు ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలి? అంటే సరైన మందును కనుక్కోవడం అనేది కేవలం పేషెంట్ చెప్పింది వినడంతోనే అయిపోదు కదా. లక్షణాలు సేకరించడం ఒకే ఎత్తైతే, ఆ ముడి సమాచారాన్ని ఒక పద్ధతిలో వడపోసి మందునెంచుకోవడం మరో ఎత్తు. రైట్. ఇక్కడే రెపర్టరీ అనేది ఒక క్లినికల్ ఇండెక్స్ లాగా ఉపయోగపడుతుంది. బేసిక్గా చెప్పాలంటే, రోగికి ఉన్న అసంఖ్యాకమైన లక్షణాలకు మన దగ్గర ఉన్న వేలాది మందులకు మధ్య నిర్మించబడిన ఒక బలమైన వారధి ఈ రెపర్టరీ. ఒక నిమిషం, నాకిక్కడ ఒక చిన్న డౌట్ వస్తోంది. హోమియోపతిలో మందుల గురించి చదవడానికి మనకెటూ మెటీరియా మెడికా ఉంది కదా. అవును, ఉంది. మరందులో ప్రతి మందు గురించి వివరంగా రాసి ఉంటుంది. అలాంటప్పుడు నేరుగా ఆ మెటీరియా మెడికా చదువుకుని మందివ్వొచ్చు గదా. మళ్ళీ రెపర్టరీ అనే కొత్త సాధనం ఎందుకు? ఇది కొంచెం డబుల్ వర్క్లా కనిపించడం లేదా? ఇది చాలామందికి మొదట్లో వచ్చే సహజమైన సందేహమే. కాని ఇక్కడ మనం మెటీరియా మెడికాకి, రెపర్టరీకి మధ్య ఉన్న స్పష్టమైన తేడాను అర్థం చేసుకోవాలి. మెటీరియా మెడికా అనేది ఒక మందు యొక్క పూర్తి వ్యక్తిత్వం. ఓహో, కంప్లీట్ పర్సనాలిటీ అనమాట. అవునండి. అంటే ఒక మందును ఆరోగ్యవంతులైన వ్యక్తుల మీద ప్రూవింగ్ చేసినప్పుడు అది ఎలాంటి శారీరక, మానసిక లక్షణాలను కలగజేసిందో మొత్తం ఆ పుస్తకంలో ఉంటుంది. కానీ మీ దగ్గరకు వచ్చే పేషెంట్కు ఆ పూర్తి లక్షణాలు ఒకేసారి ఉండవు కదా. నిజమే, కేవలం వాళ్ల ప్రస్తుత బాధనే చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ బాధ ఏ మందులోనువో వెతుక్కోవడానికి ప్రతిసారి వందల కొద్ది మెటీరియా మెడికా పుస్తకాలు తిరగేయడం ప్రాక్టికల్గా అసాధ్యం. ఇక్కడే రెపర్టరీ అవసరం వస్తుంది. రెపర్టరీ అంటే వ్యాధి లక్షణాలను అత్యంత శాస్త్రీయంగా, తార్కికంగా క్రమబద్ధీకరించిన ఒక సిస్టమాటిక్ ఇండెక్స్. అంటే దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా? నా దగ్గర ఒక పెద్ద సాహిత్యం పుస్తకం, అంటే ఒక నవల ఉంది అనుకుందాం. అందులో ఒక పదం అర్థం కావాలంటే నవల మొత్తం మొదటి పేజీ నుండి వెతకడం అసాధ్యం కదా. అవును. అదే నా దగ్గర ఒక డిక్షనరీ ఉంటే నేను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో నేరుగా ఆ పదం దగ్గరికి వెళ్లి దానికి సంబంధించిన అర్థాలు చూసుకోవచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ డిక్షనరీ అనేది రెపర్టరీ అయితే, ఆ నవలనేది మెటీరియా మెడికా అన్నమాట. నేను ఆ డిక్షనరీ ద్వారా వేగంగా దారి తెలుసుకుంటున్నాను. అద్భుతమైన పోలిక చెప్పారు. ఆ డిక్షనరీ మనకు పదం ఎక్కడుందో చూపుతుంది, దాన్ని త్వరగా వెతికేలా చేస్తుంది. కాని ఆ పదం యొక్క పూర్తి భావం, దాని లోతు తెలియాలంటే ఆ నవలను చదవాల్సిందే. రైట్. అంటే రెపర్టరీ ద్వారా ఫిల్టర్ చేసి ఫైనల్గా మెటీరియా మెడికా చదవాలన్నమాట. అవును. రెపర్టరీ వేలాది మందుల నుండి రోగి లక్షణాలకు దగ్గరగా ఉన్న ఒక చిన్న సమూహాన్ని ఫిల్టర్ చేస్తుంది. కాని దాన్ని హోమియోపతి మూలసూత్రాలకు అనుసంధానించాలి. ఈరోజు మన సోర్సెస్లో ఉన్న ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ని ఒకసారి గమనిస్తే, డాక్టర్ హానిమాన్ ఏ ఆధారంతో ఈ విధానాన్ని సూచించారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ అఫోరిజమ్స్ గురించి కదా. అవునండి. అఫోరిజం 3లో ఒక వైద్యుడికి వ్యాధి పట్ల, మందు పట్ల ఉండాల్సిన పరిజ్ఞానం గురించి చెప్పారు. అఫోరిజం 6లో ఎటువంటి పక్షపాతం లేని పరిశీలకుడుగా, అంటే అన్ప్రిజుడీస్డ్ అబ్జర్వర్గా వైద్యుడు ఎలా ఉండాలో వివరించారు. ఇవన్నీ ఫౌండేషన్స్ కదా. మరి అసలు రెపర్టరీకి సంబంధించిన మెయిన్ పాయింట్ ఏంటి? ఈ రెపర్టరీ అనే వ్యవస్థకు ప్రాణం పోసిన సూత్రం అఫోరిజం 153. అఫోరిజం 153 అంటే ఆ విలక్షణమైన లక్షణాల గురించే కదా. అవును, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ గురించే. అసలు డాక్టర్ హానిమాన్ ఈ పర్టిక్యులర్ అఫోరిజంకి అంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు?
ఒకవేళ ఆ విలక్షణ లక్షణాలను పక్కన పెట్టి కేవలం నాకు తలనొప్పుంది, కడుపు నొప్పుంది అనే సాధారణ లక్షణాలతో నేను మందు వెతికితే ఏమవుతుంది? అక్కడే అసలు సమస్య వస్తుంది. ఊహించండి, మీ దగ్గరకొక పేషెంట్ వచ్చి తలనొప్పి అన్నాడు. మీరు రెపర్టరీ తెరిచి తలనొప్పి అని వెతికితే మీకందులో 150 లేదా 200 మందులు కనిపిస్తాయి. బాబోయ్, 200 మందులా? అవును. గణితశాస్త్రపరంగా చూస్తే ఈ తలనొప్పి అనే లక్షణానికి ఫిల్టర్ చేసే శక్తి దాదాపు 0. అది ఎవరికైనా వస్తుంది కదా. నిజమే. అందుకే హానిమ్యాన్ అఫోరిజం 153లో చాలా స్పష్టంగా చెప్పారు, వైద్యుడు విలక్షణమైన, అరుదైన, విచిత్రమైన లక్షణాలను అత్యంత జాగ్రత్తగా గుర్తించాలని. అంటే ఏ రేర్ అండ్ పెక్యులియర్ సిమ్టమ్స్ అంటారో అవేనా? ఎగ్జాక్ట్లీ అవే. ఉదాహరణకు, తలనొప్పి ఉన్నప్పుడు ఒక వ్యక్తికి విపరీతంగా చలిగా ఉండి వెచ్చటి గదిలోకి వెళ్తే తలనొప్పి తగ్గుతుంది అంటే అది విలక్షణం. ఓహో, అంటే ఆ వెచ్చదనం వల్ల ఉపశమనం కలగడం అన్నమాట. 4 మందులకు ఫిల్టర్ అయిపోతుంది. ఈ విలక్షణ లక్షణాలను పట్టుకోవడానికే రెపర్టరీ డిజైన్ చేయబడింది. వావ్! ఇది చాలా లాజికల్గా ఉంది. అంటే మనం సేకరించిన లక్షణాలన్నీ ఒక పెద్ద గరాటులో అంటే ఒక ఫనెల్లో వేసినప్పుడు ఈ విలక్షణమైన లక్షణాలే ఖచ్చితమైన ఫిల్టర్లా పనిచేస్తాయన్నమాట. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. ఇక్కడ నాకు ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతోంది. మనం ఇందాక అనుకున్నట్లు పేషెంట్ 50 లక్షణాలు చెప్తాడు గదా, అందులో తన కోపం గురించి, దాహం గురించి, కీళ్ల నొప్పుల గురించి, నిద్ర గురించి, ఇలా ఏవి మానసికమైనవో ఏవి శారీరకమైనవో అన్నీ కలిపేసి ఒక కథలా చెప్తాడు. అవును, వాళ్ళకు తోచిన ఆర్డర్లో చెబుతారు. మరి రెపర్టరీ వీటన్నిటినీ ఏ క్రమంలో తీసుకుంటుంది? నేనా పుస్తకంలో ఎక్కడ వెతకాలి? రెపర్టరీ నిర్మాణ క్రమం చాలా తార్కికంగా ఉంటుంది. ఒక మనిషిని మనం ఎలా చూస్తామో రెపర్టరీ కూడా అలాగే అంచెలంచెలుగా చూస్తుంది. అత్యంత ముఖ్యమైన మానసిక సాధారణ లక్షణాలు అంటే మెంటల్ జనరల్స్తో ఇది మొదలవుతుంది. ఓకే, ముందు మైండ్ అన్నమాట. అవును. ఆ తర్వాత శారీరక సాధారణ లక్షణాలు అంటే ఫిజికల్ జనరల్స్. రోగికి చలి పడుతుందా, వేడి పడుతుందా, ఆకలి, నిద్ర, దాహం లాంటివన్నమాట. అర్థమైంది. మరి ఆ కీళ్ల నొప్పులు లాంటివి ఎక్కడొస్తాయి? ఆ తర్వాత ప్రత్యేక అవయవాలకు సంబంధించిన లక్షణాలు అంటే పర్టిక్యులర్స్ వస్తాయి. తల, కళ్ళు, ముక్కు, పొట్ట ఇలా పైనుండి కిందకు అనటామికల్ ఆర్డర్లో ఉంటాయి. సూపర్, చాలా సిస్టమేటిక్లా ఉంది. అంతేకాదు, వీటితో పాటు ఆ లక్షణాలు ఎప్పుడు ఎక్కువవుతున్నాయి, ఎప్పుడు తక్కువవుతున్నాయి అనే ఉద్రేక ఉపశమనాలు అంటే మొడాలిటీస్, మరియు ఒక లక్షణంతో పాటు వచ్చే మరో లక్షణం అంటే కంకామిటెన్స్ని అనుసంధానం చేస్తూ రెపర్టరీ ఆర్గనైజ్ చేయబడుతుంది. వింటుంటేనే మైండ్కి చాలా పనిలా అనిపిస్తోంది. ఒక పేషెంట్ తన కోపం గురించి, విపరీతమైన దాహం గురించి, సాయంత్రమైతే ఎక్కువయ్యే కీళ్ల నొప్పుల గురించి కంటిన్యూస్గా చెబుతుంటే ఇన్ని వేరువేరు స్థాయిల లక్షణాలను మనసులో ఉంచుకోవాలి కదా. ఖచ్చితంగా. మరి వాటన్నిటికీ కామన్గా ఉన్న మందేమిటో ఒకేసారి వెతకడం ఒక మనిషి మెదడుకు ఎంతవరకు సాధ్యం? మీరు చాలా సరైన పాయింట్ పట్టుకున్నారు. మానవ మెదడుకు ఒక పరిమితి ఉంటుంది కదా. ఒకేసారి ఇన్ని వేల డేటా పాయింట్స్ని క్రాస్ చెక్ చేయడం దాదాపు అసాధ్యం. నిజమే. కేవలం 4-5 లక్షణాలున్న చిన్న అక్యూట్ కేసుల్లో అనుభవం ఉన్న వైద్యుడు వెంటనే మెదడులోనే విశ్లేషించి మందు ఇవ్వగలడు. కాని లక్షణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సంక్లిష్టమైన క్రానిక్ కేసులలో ఒకదానికొకటి పొంతనలేని గందరగోళపరిచే లక్షణాలున్నప్పుడు రెపర్టరీ తప్పనిసరి. లేకపోతే ఏమవుతుంది? మన సోర్సెస్లో ఉన్న ఒక నోట్ ఇక్కడ ఉంది. ఒక పేషెంట్ తీవ్రమైన తలనొప్పితో వచ్చాడు అనుకుందాం. ఓకే. ఆ తలనొప్పి ఉన్నప్పుడు విపరీతమైన దాహం ఉంది. దానికి తోడు విపరీతమైన కోపం, చిరాకు. పైగా కొంచెం కదిలినా ఆ తలనొప్పి ఎక్కువవుతుంది. ఇప్పుడు ఈ 4 లక్షణాలకు కామన్ మందును ఎలా ఫిల్టర్ చేయాలి? ఇక్కడ చూడండి, మనం ఇందాక మాట్లాడుకున్న కేటగిరీల ప్రకారం తలనొప్పి అనేది పర్టిక్యులర్, దాహం అనేది ఫిజికల్ జనరల్, కోపం అనేది మెంటల్ జనరల్. కదిలితే నొప్పి ఎక్కువ అవ్వడం అనేది మోడాలిటీ, అంతే కదా. రెపర్టరీలో ముందుగా మైండ్ చాప్టర్లోని కోపం దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత స్టమక్ చాప్టర్లోని దాహం దగ్గరికి వెళ్తాం. ఓకే. తర్వాత హెడ్ చాప్టర్లో కదిలితే నొప్పి ఎక్కువవ్వడం. ఇలా ఈ లక్షణాలకు ఒకేసారి కామన్గా ఉన్న మందును సిస్టమాటిక్గా వెతుకుతే బహుశా బ్రయోనియా లాంటి 1-2 మందులు పక్కగా బయటపడతాయి. వావ్! గందరగోళం లేదు, తప్పు జరిగే ఆస్కారం అసలే లేదు. భలే. అంటే ఇది నేనొక పెద్ద బట్టల షాప్కి వెళ్ళి జస్ట్ నాకు షర్ట్ కావాలి అనకుండా, నాకు బ్లూ కలర్ షర్ట్, కాటన్ క్లాత్, కాలర్ దగ్గర వైట్ బటన్స్, ఎల్ సైజ్ కావాలి అని
ఖచ్చితంగా ఫిల్టర్ చేసినట్లు ఉందన్నమాట. అప్పుడు లక్షల షర్ట్స్లోంచి ఆ ఒక్కటే బయటపడుతుంది. అవునండి, భలే చెప్పారు. ఖచ్చితంగా అంతే. అయితే ఈ ఫిల్టర్ చేయడానికి మనం ఏ భాష వాడాలి? అంటే నేను రెపర్టరీ పుస్తకం తెరిచి పేషెంట్ అన్నట్లుగా నాకు చనిపోతాననే భయం ఉంది అని వెతికితే దొరుకుతుందా? అసలు ఆ పుస్తకం లోపల దాన్ని ఎలా వెతకాలి? అక్కడే ఉంది అసలైన లాజిక్. రెపర్టరీ అనేది ఒక నిర్దిష్టమైన వైద్య పరిభాషలో డిజైన్ చేయబడింది. ఆ పరిభాషనే మనం రూబ్రిక్ అంటాం. రూబ్రిక్. ఓకే. అవును. రూబ్రిక్ అంటే చాలా సులభంగా చెప్పాలంటే రెపర్టరీ లోపల ఉపయోగించే రోగ లక్షణాల భాష. ఒక రోగి తన బాధను తన సొంత మాటల్లో చెబుతాడు కదా. ఆ మాటలను, ఆ భావాన్ని పట్టుకుని మనం రెపర్టరీకి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చడమే రూబ్రిక్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఇప్పుడు నేను చనిపోతానేమో అని భయంగా ఉంది డాక్టర్ గారు అంటే దాన్ని మనం రెపర్టరీలోని మైండ్ చాప్టర్లోకి వెళ్ళి ఫియర్ ఆఫ్ డెత్ అనే రూబ్రిక్ కింద వెతకాలి. అలాగే ఉదయం నిద్రలేవగానే నా బాధలు ఎక్కువవుతున్నాయి అంటే వరస్ మార్నింగ్ అనే రూబ్రిక్ తీసుకోవాలి. అంటే ఇక్కడ కేవలం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం మాత్రమే కాదు, అసలు పేషెంట్ వెనక ఉన్న భావాన్ని పట్టుకోవడం కూడా ముఖ్యమే అన్నమాట. 100% నిజం. ఒకవేళ రోగి డాక్టర్ గారు నాకెప్పుడూ ఏమైనా సరే ఉప్పగా ఉండేవి తినాలనుంది, కూరలో ఉప్పు లేకపోతే అసలు ముద్ద దిగదు అని చెప్తే నేను వెళ్ళి సాల్ట్ ఈటింగ్ అని వెతుకుతే దొరకదు కదా. దాన్ని నేను డిజైర్ ఫర్ సాల్ట్ అనే రూబ్రిక్ కింద పట్టుకోవాలి. కరెక్ట్. ఒకవేళ పొరపాటున నేను ఆ భావాన్ని తప్పుగా అర్థం చేసుకుని వేరే రూబ్రిక్ తీసుకుంటే నా అన్వేషణ అంతా తప్పుదారి పడుతుంది కదా. ఖచ్చితంగా. మీరు ఇన్పుట్ తప్పిస్తే అవుట్పుట్ తప్పుగానే వస్తుంది కదా. అందుకే సిమ్టమ్ని రూబ్రిక్గా మార్చే ఈ ప్రక్రియను ఒక కళ, అంటే ఒక ఆర్ట్ అని అంటారు. ఇక్కడే మనం ఇందాక మాట్లాడుకున్న అఫోరిజం 153ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఆ హైరార్కీ ఆఫ్ సిమ్టమ్స్ గురించి కదా. అవును. ప్రతి లక్షణానికి సమానమైన విలువ ఉండదు అని ఇందాకే అనుకున్నాం కదా. నాట్ ఎవ్రీ సిమ్టమ్ హ్యాజ్ ఈక్వల్ వాల్యూ. తలనొప్పి అనేది సాధారణం, దానివల్ల మందు దొరకదు. కానీ తలనొప్పి ఉన్నప్పుడు చలివేయడం అనేది విలక్షణం. రైట్. ఎప్పుడైనా సరే మన రెపర్టరైజేషన్లో ఈ విలక్షణమైన రూబ్రిక్స్కే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అర్థమవుతోంది. ఈ క్రమంలో నేను హోమియోపతి గురించి చదువుతున్నప్పుడు కెంట్, బోనింగ్ హాసెన్, బోగర్, ఫాటక్, బోరిక్ ఇలా రకరకాల రెపర్టరీల పేర్లు చూశాను. వింటుంటేనే కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇన్ని రకాలెందుకు? అసలు నేను ఏది వాడాలి? ఇందులో బెస్ట్ ఏది? ఇది కొత్తగా నేర్చుకునే ప్రతి ఒక్కరికీ వచ్చే సహజమైన కన్ఫ్యూజన్ అండి. ఇవి వివిధ రకాల రెపర్టరీలు. కాలక్రమంలో వేరువేరు మాస్టర్లు తమ క్లినికల్ అనుభవంతో, తమ ఫిలాసఫీ ఆధారంగా వేరువేరు రెపర్టరీలను రూపొందించారు. ఓహో, అంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటనమాట. అవును. ఉదాహరణకు కెంట్ రెపర్టరీ మానసిక లక్షణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, బోనింగ్ హాసన్ రెపర్టరీ శారీరక, సాధారణ లక్షణాలు, మొడాలిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఏది బెస్ట్ అంటే కేస్ని బట్టి మారుతుంది. ఓకే. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా స్పష్టం చేయాల్సిన ఒక కీలకమైన విషయముంది. రెపర్టరీ మారినా హోమియోపతి ప్రిన్సిపుల్స్ మారవు. అంటే ముందు మూల సూత్రాలు అర్థం కావాలన్నమాట. అవునండి. ముందు ప్రిన్సిపల్స్ అర్థం కావాలి, తర్వాతే ఆయా రెపర్టరీ స్టైల్స్ అర్థమవుతాయి. అద్భుతం. దీన్ని బట్టి చూస్తే మనం కారు డ్రైవింగ్ నేర్చుకోవడం లాంటిదనొచ్చా? ఒకసారి స్టీరింగ్, క్లచ్, బ్రేక్, గేర్ సిస్టమ్ వెనుక ఉన్న ప్రిన్సిపల్స్ తెలిసాక మనం ఏ బ్రాండ్ కారిచ్చినా నడపగలం కదా. ఎగ్జాక్ట్లీ. మారుతి కారు నడిపినా, బెంజ్ కారు నడిపినా అసలు డ్రైవింగ్ సూత్రాలు ఒకటే కదా. అలాగే మూల సిద్ధాంతాలు తెలిస్తే నేను కెంట్ రెపర్టరీ అయినా వాడొచ్చు, బోరిక్ అయినా వాడొచ్చు. చాలా అద్భుతమైన ఎనాలజీ చెప్పారు. సరిగ్గా అంతే. అయితే ఈ డ్రైవింగ్ కొత్తగా నేర్చుకునేటప్పుడు కంగారుతో చాలామంది బ్రేక్కి బదులు ఆక్సిలరేటర్ తొక్కుతుంటారు చూసారా? హాహా, అవును. అలాగే ఈ రెపర్టరీ వాడేటప్పుడు కూడా విద్యార్థులు లేదా ప్రారంభ దశలో ఉన్న వైద్యులు కొన్ని సాధారణ తప్పులు చేస్తూ ఉంటారు. అందులో మొదటిది అవసరానికి మించి ఎక్కువ రూబ్రిక్స్ తీసుకోవడం. అంటే అన్నీ తీసేసుకోవడం అన్నమాట. అవును. 15-20 రూబ్రిక్స్ తీసుకుంటే అన్ని మందులు ఫిల్టర్ అయిపోయి ఏ మందు సరిగ్గా రాదు. రెండవది, అసలు రోగి చెప్పిన విలక్షణమైన లక్షణాలను పూర్తిగా వదిలేసి కేవలం వ్యాధి పేరును బట్టి వెతకడం. నిజం చెప్పాలంటే ఇది వింటుంటే నాకు నేనే గుర్తొస్తున్నాను. నేనైతే నేరుగా వెళ్ళి ఆస్థమానో, మైగ్రేననో రెపర్టరీలో ఆ వ్యాధి పేరు వెతికి అందులో ఎక్కువ మార్కులున్న మందును ఇచ్చేయచ్చు కదా అనిపిస్తోంది. అలా పాథాలజీ పేరుతో వెతికితే ఏమవుతుంది? నాకు దొరికే దాంట్లో బెస్ట్ మంది ఇవ్వచ్చు కదా. అలా ఇస్తే అది అల్లోపతి విధానమవుతుంది, కానీ హోమియోపతి అవ్వదు కదండి.
ఓహో, అవును కదా. ఎందుకంటే హోమియోపతి వ్యాధికి కాదు, వ్యాధిగ్రస్తుడికి మందిస్తుంది. మీరు కేవలం ఆస్తమాని వెతికితే ఏముంటుంది? 100 మందులుంటాయి. అందులో ఆ పేషెంట్కి సరిపోయేది ఏదో మీకెలా తెలుస్తుంది? అర్థమైంది. అందుకే యాంత్రికంగా అంటే మెకానికల్గా రెపటరైజేషన్ చేయడం అతిపెద్ద పొరపాటు. పేషెంట్ ఒక మనిషి, ఒక మిషన్ కాదు. కేవలం సాఫ్ట్వేర్లో మార్కులు లెక్కేసి ఒక గణిత సమీకరణంలా మొదటి స్థానంలో వచ్చిన మందును గుడ్డిగా పేషెంట్కి చేయకూడదు. ఇక్కడే మీరిందాక చెప్పిన మెటీరియా మెడికా అసలు పాత్ర బయటపడుతుందనుకుంటాను. అంటే రెపర్టరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన మందు ఎప్పుడూ సరైన మందు కానక్కర్లేదా? మళ్ళీ నేను వెళ్ళి మెటీరియా మెడికా చదవాల్సిందేనా? ఖచ్చితంగా చదవాలి. మనం ఇక్కడ చాలా బలంగా ఒక విషయం రిజిస్టర్ చేసుకోవాలి. రెపర్టరీ గైడ్ మాత్రమే, ఫైనల్ అథారిటీ కాదు. రెపర్టరీ గైడ్ మాత్రమే ఫైనల్ అథారిటీ కాదు. సూపర్. అవును, రెపర్టరీ కేవలం ఏ మందులు సరిపోతాయో ఒక చిన్న గ్రూపును మీకు సూచిస్తుంది. కాని మందును ఖరారు చేసేది మాత్రం మెటీరియా మెడికా మాత్రమే. ఆ ఫిల్టర్ అయిన మందుల లక్షణాలను మెటీరియా మెడికాలో చదివి ఏది పేషెంట్కు సరిగ్గా సరిపోతోందో, అంటే ఏది సిమిలిమం అనేది నిర్ధారించబడేది అక్కడే. అంటే రెపర్టరీ అనేది ఒక అద్భుతమైన సలహాదారు మాత్రమే, కానీ నిర్ణయం తీసుకునే ఫైనల్ జడ్జి మాత్రం మెటీరియా మెడికా అన్నమాట. దీన్ని మన సోర్సెస్లో ఉన్న ఒక అక్యూట్ జ్వరం కేసు ద్వారా అర్థం చేసుకుందాం. తప్పకుండా. ఒక వ్యక్తికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. సడన్ ఆన్సెట్ అన్నమాట. అతనికి విపరీతమైన దాహం ఉంది. అలాగే మంచం మీద నిలవలేక తీవ్రమైన ఆందోళనతో అంటే రెస్ట్లెస్నెస్తో అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఓకే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రాణం పోతుందేమో అన్నంత భయముంది. ఇప్పుడు ఈ 4 రూబ్రిక్స్ని నేను రెపర్టరీలో వేస్తే నాకు ఖచ్చితంగా ఒకే ఒక మందు బయటకొస్తుందా, లేక ఆ తర్వాత కూడా నేను మెటీరియా మెడికాలో చదివి ఆలోచించాలా? మీరు ఈ 4 రూబ్రిక్స్ని తీసుకొని రెపర్టరీలో వెతికినప్పుడు మనకున్న 3000 మందుల జాబితా ఫిల్టర్ అయిపోయి చివరకు ఒక చిన్న సమూహం, ఉదాహరణకు అకోనైట్, ఆర్సెనికం ఆల్బమ్, రస్టాక్స్ లాంటి మందులు పైకి వస్తాయి. ఓకే. రెపర్టరీ పని ఇక్కడితో అయిపోయింది. మీ శ్రమను తగ్గించేసింది. ఇప్పుడు జడ్జ్మెంట్ మీదే. ఎకోనైట్లోని ఆందోళన వేరు, ఆర్సెనికం ఆల్బమ్ ఆందోళన వేరు అని మీకు మెటీరియా మెడికా చదివితేనే కదా తెలిసేది. నిజమే కదా. అకోనైట్ పేషెంట్ భయంతో ఎప్పుడు చనిపోతాడో టైం కూడా డాక్టర్కి చెప్పేస్తాడు. ఆర్సెనికం పేషెంట్కి అస్సలు నయం కాదు అని భయపడుతూ వైద్యుడి దగ్గరికి వెళ్లడం కూడా దండగా అంటాడు. ఆ భేదాలను గుర్తించి ఆ రోగికి సరైన మందు అకోనైట్ అని మీరు మీ జ్ఞానంతోనే పట్టుకోవాలి. పర్ఫెక్ట్. అంటే సాఫ్ట్వేర్ మనకు ఆలోచనా భారాన్ని తగ్గించదు, కేవలం వెతికే శ్రమను మాత్రమే తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చూస్తే రాడార్, హోమ్పాత్, కంప్లీట్ డైనమిక్స్ లాంటి అద్భుతమైన సాఫ్ట్వేర్స్ వచ్చాయి కదా. అవునండి, చాలా అడ్వాన్స్ టూల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద పుస్తకాలు మోసే పని లేకుండా ఒక్క క్లిక్తో రిజల్ట్ వస్తుంది. నేను ఆ సాఫ్ట్వేర్ పైన మొత్తం ఆధారపడిపోవచ్చా? ఈ కాలంలో టెక్నాలజీ అనేది మన సమయాన్ని ఆదా చేసే అద్భుతమైన సాధనం, అందులో సందేహం లేదు. కాని ఇక్కడొక బలమైన స్పష్టీకరణ మనం తెలుసుకోవాలి. సాఫ్ట్వేర్ థింకింగ్ చెయ్యదు, ఫిజీషియన్ మాత్రమే థింకింగ్ చేస్తాడు. అబ్సల్యూట్లీ. సాఫ్ట్వేర్ థింకింగ్ చేయదు. అవును, సాఫ్ట్వేర్కు సరైన రూబ్రిక్స్ ఇస్తేనే సరైన మందును సూచిస్తుంది. మీరు తప్పు రూబ్రిక్స్ ఎంటర్ చేస్తే అది ఎలాంటి మొహమాటం లేకుండా తప్పు మందునే రిజల్ట్లో చూపిస్తుంది. కరెక్ట్. ఇది అచ్చం మనం రోజూ వాడే క్యాలిక్యులేటర్ లాంటిది. మీరు 2+2 నొక్కితే 4 అని చూపిస్తుంది. మీరు కంగారులో పొరపాటున 2+3 నొక్కి అది 5 చూపించినప్పుడు క్యాలిక్యులేటర్ని తప్పు పట్టలేం గదా. అవునండి, అబ్జర్వేషన్ మనదే, తర్జుమా మనదే, దాని నుండి వచ్చే నిర్ణయం కూడా మనదే కావాలి. చాలా అద్భుతంగా చెప్పారు. ఒక్కసారి మనం ఈరోజు చర్చించిన విషయాలను సమ్మరైజ్ చేసి చూస్తే మన ముందున్న పేషెంట్ అనే పెద్ద పజిల్నే సాల్వ్ చేయడానికి రెపర్టరీ అనేది ఒక ఖచ్చితమైన క్లినికల్ ఇండెక్స్లా పనిచేస్తుందని తెలుసుకున్నాం. అవును. మెటీరియా మెడికా అనే మహాసముద్రంలో మునిగిపోకుండా రెపర్టరీ అనేది ఏ మందులు కాదో ఫిల్టర్ చేస్తుంది. ముఖ్యంగా అఫోరిజం 153 ద్వారా హానిమాన్ చెప్పిన విలక్షణమైన లక్షణాల ప్రాముఖ్యత, రోగి మాటలను రూబ్రిక్గా మార్చే కల గురించి స్పష్టంగా అర్థమైంది. కరెక్ట్. అలాగే వివిధ రకాల రెపర్టరీలు ఉన్నా హోమియోపతి ప్రిన్సిపల్స్ మారవు అని, అన్నిటికంటే ముఖ్యంగా మెటీరియా మెడికాయే ఫైనల్ అథారిటీ అని, సాఫ్ట్వేర్ మన తరపున ఆలోచించదు అని నేర్చుకున్నాం. అవునండి, ఇవన్నీ ఒక వైద్యుడికి రెపర్టోరీని అర్థం చేసుకోవడానికి ఒక థియరిటికల్ పునాది మాత్రమే. అయితే ఇంత అద్భుతమైన థియరీని ఆచరణలో ఎలా పెట్టాలి, ఒక రియల్ కేస్ని తీసుకుని ప్రాక్టికల్గా ఎలా రెపర్టరైజ్ చెయ్యాలి అన్నది తర్వాతి అడుగు. ఖచ్చితంగా.
అందుకే ఈ సిరీస్లోని మన తదుపరి విశ్లేషణలో ప్రాక్టికల్ రెపోర్టరైజేషన్ గురించి లోతుగా నేర్చుకుందాం. అంటే నిజంగా ఒక కేసును తీసుకుని రూబ్రిక్స్ ఎలా ఎంచుకోవాలి, ఆ రూబ్రిక్స్కి ప్రాక్టికల్గా సాఫ్ట్వేర్లో లేదా పుస్తకంలో ఎలా రెపోర్టరైజ్ చేయాలి, వచ్చిన మందుల జాబితాను క్లినికల్గా ఎలా వడపోయాలి అనే అత్యంత ఆసక్తికరమైన అంశాలను తదుపరి భాగంలో చూద్దాం. అలాగేనండి. ఇక ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా సాఫ్ట్వేర్లు క్షణాల్లో లక్షల పేజీల డేటాను విశ్లేషించగలిగిన తన ముందు కూర్చున్న ఒక మనిషి పడుతున్న బాధను, వారి కళ్లల్లో ఉన్న భయాన్ని, ఆవేదనను సహానుభూతితో అర్థం చేసుకుని దానికి సరిపోయే సరైన భావోద్వేగ రూబ్రిక్ను ఎంచుకునే ఒక వైద్యుని హ్యూమన్ టచ్ను ఆ ఏఐ ఎప్పటికీ భర్తీ చేయలేదోమో కదా. ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.